మనకు తెలిసినటువంటి వాక్య భాగాన్ని మనం చదివాము. మరొకసారి దాన్ని రిపీట్ చేసుకుని ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగుదాం. మరి మొదటి పేతురు పత్రిక, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదవగా విందాం. ఆ వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైర్యమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు ఆగును. శత్రువు ఎలా అవుతారు? లేకపోతే దేవుడే మనకి శత్రువు ఎలా అవుతాడు? లేకపోతే మనం దేవునికి శత్రువులుగా ఎలా మారుతాము అన్న సంగతులను, కొన్ని విషయాలను మనం నిన్నటి దినాన మనం నేర్చుకున్నాం. కనుక దానిలో దేవునికి శత్రువుగా మారినటువంటి అహాబు రాజు జీవితంలో ఏం జరిగింది, దేవుని శత్రువుగా ఎలా కనబడ్డాడు అనే విషయాలు, కొన్ని విషయాలు మీ ముందు పెట్టడం జరిగింది. కనుక అహాబు రాజు ఎందుకు శత్రువు అయ్యాడు అనే విషయాలను మనం ధ్యానం చేస్తాం. దాన్ని ధ్యానం చేసే ముందు మనము పరిశుద్ధ గ్రంథాన్ని అడిగితే, అబ్రహాముని అడిగితే, అబ్రహాము నీకెవరయ్యా శత్రువులంటే ఆయన ఏం చెప్తాడని మనం నేర్చుకున్నామంటే, నాతో పాటు ఉండి వేరైనటువంటి లోతుకి ఎవరైతే శత్రువులో నాకు కూడా వాళ్ళు శత్రువులు అని అంటాడు ఆయన ప్రశ్నిస్తే. ఇంకా ఇశ్రాయేలు 12 గోత్రాలని, కొన్ని లక్షల మందిని నడిపిస్తున్నటువంటి నాయకత్వాన్ని వహిస్తున్నటువంటి మోషేని అడిగామనుకోండి, ఎవరయ్యా నీకు శత్రువులు అంటే ఎవరున్నారటండి? అమాలేకీయులే నాకు శత్రువులు. ఎందుకంటే మొట్టమొదటిగా దేవుని సింహాసనం మీద వాళ్ళు చేయెత్తిన వాళ్ళు, తిరగబాటు చేసిన వాళ్ళు, దేవునికి తిరుగుబాటు చేసిన వాళ్ళు దేవునికి శత్రువు అయితే నాకు కూడా వాళ్ళు శత్రువులే అని చెప్తాడు. అలాగా మనం ఇశ్రాయేలును మీకు ఎవరయ్యా శత్రువులని అడిగితే వాళ్ళు అంటారు, ఏమంటారంటే వాళ్ళు మా పక్కనున్నటువంటి ఫిలిష్తీయులే మాకు శత్రువులుగా మాకు కనబడుతున్నారంటారు. అలా దావీదు మొదటి రాజు అయినటువంటి ఇశ్రాయేలీయులకి సౌలును మనం ప్రశ్నించామనుకోండి, సౌలు ఏమంటాడు తెలుసా? ఫిలిష్తీయులే నాకు శత్రువులు అని చెప్పాలి. అనేక సార్లు అదును వచ్చినప్పుడల్లా, అవకాశం వచ్చినప్పుడల్లా ఈటుతో పొడవడానికి ప్రయత్నం చేశాడు తన కుమార్తెనిచ్చినటువంటి, చెప్పాలి, దావీదును. అంటే దావీదును పొడవడానికి, చంపడానికి ప్రయత్నం చేశాడంటే దావీదు ఆయన దృష్టిలో, సౌలు దృష్టిలో ఎవరో మిత్రుడా శత్రుడా? శత్రువు. హల్లెలూయా. ఇప్పుడు దావీదుని అడిగామనుకోండి, దావీదు జీవితంలో చాలామంది శత్రువులు ఉన్నారు. తనకు కడుపును పుట్టినటువంటి అబ్షాలోము శత్రువు అయ్యాడు. అలాగే తన మామ అయినటువంటి సౌలు కూడా శత్రువు అయ్యాడు. కానీ ఆయన అంటాడు, నాకు దేవుని ప్రజలకి ఎవరు శత్రువులో వాళ్ళే నాకు శత్రువులు అంటాడు. ఎందుకంటే ఆ మాట చిన్న వయసులోనే రోషం కలిగి ఇశ్రాయేలు ప్రజలను దూషిస్తున్నటువంటి గొల్యాతు, శత్రువు అయినటువంటి గొల్యాతు మీదకి వెళ్ళాడు. రెండవది, తన మామని దేవుడు తనకు అప్పగిస్తే కొన్నిసార్లు ఆయన అంటాడు, నాకు శత్రువీనా కాదు, దేవుని చేత అభిషేకించబడిన వాడిని అయినటువంటి సౌలు నేను ముట్టడానికి కూడా అధికారం నాకు లేదు. అంటే శత్రువు కాదు అని అంటున్నాడు. ఇంకెవరు శత్రువు అంటే దావీదుకి ఎవరు శత్రువు అంటే గొల్యాతును, తన యొక్క, చెప్పాలి, ఆ అబ్షాలోము అని అనుకోవచ్చు. అయినప్పటికీ వారిని శత్రువులుగా చూసినప్పుడు దేవుని కొరకు రోషంగా నిలబడ్డాడు. దేవుని స్తోత్ర. ఈ రోజున సహజంగా మనం అనుకుంటే మనతో ఉన్నవారే మనకు శత్రువు అంటాం. వాళ్ళు మన భార్య అయినా, లేకపోతే మన భర్త అయినా, మన తోబుట్టువులైన అన్నలైనా, మన తోబుట్టువులైనా, ఏమండి అక్క చెల్లెలైనా వాళ్ళేనయ్యా మాకు శత్రువులు అని అంటారు. చాలామంది ప్రశ్నిస్తే ఈ లోకంలో. నేనంటున్నాను, ఈ లోకంలో దేశాలుగా విభజించబడినటువంటి వాటిని గురించి మనం మాట్లాడితే, ఇప్పుడు పరాయి దేశస్తులు మనకు శత్రువులైతే బ్రతకగలుగుతాం, మనం వాళ్ళకి శత్రువులైన, మనకు వాళ్ళకి శత్రువులైన మనం బ్రతుకుతాం. కానీ నేననేది ఏమిటంటే, ఈ రోజున ఈ వాక్యాంశం ఏమిటంటే, మనం దేవునికి శత్రువులను అయినా, దేవుడు మనకు శత్రువు అయినా మనం బ్రతకటం చాలా కష్టం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. భార్య భర్తకు శత్రువైన బ్రతకగలుగుతారు, భర్త భార్యకి శత్రువైన బ్రతకగలుగుతారు. ఒక దేశానికి ఇంకో దేశం శత్రువు, ఆ శత్రు భేదమై నడుస్తున్న బ్రతకగలుగుతారు. కానీ దేవునితో మనం శత్రువైనా, దేవుడు మనకు శత్రువైనా మనం జీవితం
ఎలా ఉంటుందంటే ఎందుకు పనికి రాకుండా అలాగే ఒంటరిగానే మిగిలిపోద్ది. దానికి ఆధారం ఏమిటంటే ఇప్పుడు అహాబు రాజు ఇశ్రాయేలు 10 గోత్రాల్ని పరిపాలిస్తున్నటువంటి అహాబు రాజు 7వ రాజు ఆయన దేవునికి శత్రువుగా మారాడు. ఎక్కడుంది ఈ వాక్యం అంటే రెండవ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనాన్ని చదవగా విందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 19వ అధ్యాయము యెహోషాపాతుతో ఒక ప్రవక్త చెప్తున్నాడు, ఎవరితో నువ్వు స్నేహం చేస్తున్నావు అని. 19వ అధ్యాయం 2వ వచనం. దీర్ఘదర్శి హనాని యెహోషాపాత్ రాజైన యెహోషాపాతుకు ఇలాగూ ప్రకటన చేసెను. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు అంటే యెహోవా శత్రువులకు స్నేహితుడిగా మారిపోయాడంట. ఎవరో యెహోషాపాతు అనే రాజు. ఈ రాజు ఎవరు అంటే ఇశ్రాయేలీ ప్రజలలో 12 జాతులు లేదా 12 వంశకర్తల్ని 2 జాతుల్ని ఏలుబడి చేస్తున్న రాజు అయినటువంటి యెహోషాపాతు యోధా బెన్యామీను ఈ 2 గోత్రాల్ని ఏలేటువంటి దేవుని ప్రజల్ని ఏలేటువంటి యెహోషాపాతు ఆయన ఏం చేశారంటే, ఈయన అహాబు అన్నాడయ్యా నాకు సహాయం చెయ్యి, నాతో పాటు యుద్ధం చేయడానికి నీవు కూడా కలిసిరా అంటే రాను అన్న మాట చెప్పకుండా ఈ అహాబుతో యెహోషాపాతు వస్తానన్నాడు. అప్పుడు ఒక దీర్ఘదర్శి, ఒక ప్రవక్త, ఒక దైవజనుడు హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడంటే, ఇదిగో ఒక భక్తిహీనునితో నీవు సహవాసం చేస్తున్నావు, యెహోవాకు శత్రువైనటువంటి వారితో నీవు స్నేహము. ఎవరంట? యెహోషాపాతుతో దేవుడు దైవజనుడు అంటున్నాడు. ఎవరితో స్నేహం చేస్తున్నాడంట యెహోషాపాతు? అహాబు రాజుతో స్నేహం చేశాడు. భక్తిహీనుడంట యెహోవాకు శత్రువుగా మారి. యెహోవాకు ఎందుకు శత్రువుగా మారాడు? దేవుడు శత్రువుగా మారినటువంటి వారి జీవితాల్లో కనబడేటువంటి లక్షణాలు ఏమిటి అనే పాయింట్ మీద మనం నేర్చుకుంటున్నాం. మొట్టమొదటిగా ఆయన చేసిన పొరపాటు ఏమిటంటే, దేవుని శత్రువుగా మారడానికి గల కారణం ఏమిటి అంటే అహాబు రాజు ఏది చేయకూడదో దాన్ని దేవునితో సమానముగా చేశాడు. దేవతా స్తంభములు నిలబెట్టి దానికి బలి అర్పణ చేశాడు. దేవుని మందిరములోనికే తేవాలి బలి అర్పణ. ఇంకొకటి దేవునిగా సమానముగా గొప్పగా ఏన్ని చేయకూడదు. మన జీవితంలో మనం నేర్చుకున్నది ఏమిటంటే, దేవునికి శత్రువుగా మారిన వారికి ఎలాగుంటుంది అంటే, దేవుని కంటే ఎక్కువగా దేన్నైతే ఎక్కువ చేస్తారో వాళ్ళు దేవునికి శత్రువులుగా మారినట్లే అని మనం నేర్చుకున్నాం. రెండవది ఏమిటంటే, అక్రమమైనటువంటి మార్గములో నడిచాడు. అక్రమమైన మార్గములో ఎలా నడిచాడు అంటే, నాబోతు యొక్క ద్రాక్ష తోటని అన్యాయముగా దోసుకున్నాడు. కనుక దేవుని వాక్యం చెప్తుందంటే, వారి పట్టణపు ప్రాకారాలలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పితరు యొక్క జీతాన్ని లేకపోతే ఆ యొక్క ఆస్తిని ఎవరు కూడా తీసుకోకూడదు. దాన్ని ఎవరు కూడా అమ్మకూడదు. ఇది ఎవరు చెప్పారంటే, దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలకి ప్రకటించమని లేవియాకాండంలో చెప్తూ ఉంటాడు. లేవియాకాండం 25వ అధ్యాయము 34వ వచనంలో మాట్లాడతాడు ఆ మాట. దేవుని ప్రజలు ఎలా ఉండాలి, భూముల విషయాలు ఎలా ఉండాలి, ఆజ్ఞల విషయాలు ఎలా ఉండాలి, భక్తి విషయంలో ఎలా ఉండాలి, పొరుగువారి విషయంలో ఎలా ఉండాలి, ఆయన చెప్పుకుంటూ వారికి ఇచ్చినటువంటి భూముల విషయంలో కూడా ఎలా ఉండాలో దాన్ని రాజులు, మంత్రులు, ఆ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఆయన ఆరాధించే వాళ్ళందరూ నేర్చుకోవాలని ఈ మాట మోషే చేత రాయించాడు. చక్కని మాట చదువుదామా? లేవియాకాండం 25వ అధ్యాయం 34వ వచనం. వారి పట్టణముల ప్రాంత భూములను అమ్ముకొనకూడదు.
అవి వారికి శాశ్వత స్వాస్థ్యము. అంటే దీన్ని ఏమన్నట్టు ఏమండి, ఒకవేళ ఎవడైనా భేదవాడై వచ్చి ఒక ధనికుడి దగ్గరికి వచ్చి, రాజు దగ్గరికి వచ్చి, అయ్యా నేను చాలా దీనస్థితిలో ఉన్నానయ్యా, ఇదిగో నాకు సహాయం చేయండి అయ్యా అని అంటే ఆయనకి ఎర్ర చూపించి ఆయన దగ్గర ఉన్న ఏమండి ఆస్తి కానీ, ఆయన దగ్గర ఉన్న పొలము కానీ, ఆయన దగ్గర ఉన్నటువంటి ఇల్లును కానీ మనం అన్యాయముగా తీసుకోకూడదు. ఈ సంగతి ఇశ్రాయేలు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలని దేవుడు ఏమండి తెలియజేశాడు. అయితే ఈ విషయం అహాబు రాజుకు తెలుసా తెలియదా? తెలియదండి, తెలుసు. అయినా ఏం చేస్తున్నాడు? తన భార్య జోక్యం చేసుకుంది. తన భార్య, నువ్వు ఇశ్రాయేలు రాజు కాదా, ఒక సామాన్యుడైన ఒక వ్యక్తి నిమిత్తము నువ్వు దుఃఖపడనేలా, నువ్వు బాధపడనేలా, నువ్వు చింతపడనేలా, నువ్వు మౌనంగా ఉండో, నేను ఆయన విషయంలో నేను చూసుకుంటానంది. అప్పుడు అనాలి, ఈయన అనాలి, ఇదిగో సొంత స్వాస్థ్య భూములు ఎవరు అమ్మకూడదు, ఎవరు తీసుకోడు, దాని జోలికి మనం వెళ్ళవద్దు, ఎందుకంటే దేవుడు మనకిచ్చాడు. ఆ మాట ఇశ్రాయేలు ప్రజలందరికీ వర్తిస్తుంది. దానిలో నేనున్నాను, నా భార్యగా నీవు కూడా ఉన్నాము. అన్యాయం చేసిన వారం అవుతాం, అక్రమంగా నడిచిన వారం అవుతాం, దేవునికి వ్యతిరేకంగా, దేవుని మాటలకు వ్యతిరేకంగా జీవించే వారిగా మనం కనబడతాం. అది మనకు శాపముగా మారద్ది అని ఎవరికి బుద్ధి చెప్పాలి? అహాబు రాజు భార్యకి చెప్పాలి. ఎందుకంటే ఒక రాజు ఒక 10 గోత్రాలకి ఆదర్శకరంగా ఉండవలసిన వ్యక్తి తన ద్వారా ఆ 12 గోత్రాల ప్రజలు విగ్రహారాధన చేసేవారిగా, విగ్రహం చేసేవారిగా, ఆ దేవస్తంభాలకి అయ్యా బలర్పించేవారిగా అతను బట్టి వీరందరూ కూడా మారిపోయారు, పాపంలో పడిపోయారు. కారణం ఎవరు? రాజు వద్దంటే మానేస్తారు, రాజు చేయమంటే చేస్తారు. కానీ ఈయనే పడిపోవటం, వీళ్ళందరూ కూడా పాపం చేయడానికి కారకుడిగా మారాడు. అలాగే ఈ విషయాన్ని ఎవరికి చెప్పాలంటే తన భార్యకి చెప్పాలి. ఇక ఏం చేసిందంటే ఈమె ఒక ఉపవాస వ్రతమును ప్రకటించింది. ఆ ఊరిలో, నాబోతు ఊరిలో ప్రకటించి ఒక తాకీదు, ఒక పేపర్, ఒక లెటరు లేకపోతే ఉత్తరం రాయించి ఇద్దరిని పనికి లేకపోతే డబ్బులకి పనికి మాలిన ఇద్దరిని ఏర్పాటు చేసింది. ఆ ఊరిలోకి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏమంటున్నారంటే, ఆ మాట మనం చదివితే, ఆ మాట చదివి పరిశుద్ధ లేఖనాల్లో నుండి ఒక మాట చదువుదామా? ఏది? మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 15 వచనం చదువుదామా? 15వ వచనం, మొదటి రాజుల గారు 21వ అధ్యాయం 15వ వచనం. నాబోతు రాతి దెబ్బల చేత 10వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుదాం. ఏమన్నారంటండి వాళ్ళు? నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మాలిన ఇద్దరిని మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతన్ని బయటికి తీసుకుని పోయి నాబోతుని రాళ్లతో చావుగొట్టి ఆయన ఇంట్లో ఉన్న ఆ దస్తావీదులన్నీ తీసుకొచ్చి వీళ్ళు యెజ్రెయేలు చేతిలో పెడితే యెజ్రెయేలు తీసుకెళ్ళి దుఃఖపడుతున్నటువంటి తన భర్త చేతిలో పెట్టింది. ఇక పేడ విరగడైపోయింది, నువ్వేమీ బాధపడొద్దిక, ధైర్యంగా ఉండు అన్నది. అంటే ఆమె తప్పిన నడుకుని నడుస్తుంటే గద్దించవలసినటువంటి వాడైన రాజే దానికి వంత పలికినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. దేవునికి స్తోత్ర. ఇప్పుడు క్రమంగా తీసుకున్నాడా, అక్రమంగా తీసుకున్నట్ట చెప్పాలి? దేవుడు ఏమన్నాడంట పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త, అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలియదు. అంటే ఎవరో తెలియదు అన్నప్పుడు దేవుడు మనకు శత్రువే కదండి. మనం దేవునికి శత్రువే. మనం చెప్పుకున్నాం, మనం యేసయ్య నేను 5 సంవత్సరాలు అవుతుంది దేవుని నమ్మి బాప్తిసం తీసుకుని 20 సంవత్సరాలు అవుతుంది అనంటే, అక్రమమైన జీవితాన్ని విడిచిపెట్టకపోతే, అక్రమమైనటువంటి మార్గాన్ని మనం నడుస్తున్నామని గ్రహించి దాన్ని దిద్దుకోకపోతే, కడుక్కోకపోతే, శుద్ధి చేసుకోకపోతే, మారకపోతే ఏమంటాడంటే ఆయన, అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలియదు.
ఉంటే మంచి అభిషేకించబడిన దైవజనుడి ద్వారా వాక్యం వింటే వినొచ్చు. ఆ అభిషేకించబడినటువంటి దైవజనుడి ద్వారా బాప్టిసం తీసుకునొచ్చు ఉండొచ్చు. ఆ అభిషేకించబడినటువంటి దైవజనుడి ద్వారా ప్రభు వాళ్ళ కార్యక్రమంలో మనం పాల్గొనవచ్చు. కానీ మన అక్రమమైనటువంటి మార్గములను మనం మానకపోతే ఉండటానికి సంఘములో అభిషేకించబడిన దైవజనుడి యొక్క బోధ వింటూ ఉండొచ్చు, కానీ చివరికి మన సాక్ష్యం ఏమిటంటే ఇక్కడ బాగానే ఉండొచ్చు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమంటాడంటండి, ఏమండి దేవుని సన్నిధికి వెళ్ళగానే అక్రమము చేయవారలారా మీరెవరో నాకు. అందుకే నేను అంటున్నాను, ఒక రాజు అయి ఉండి అక్రమముగా ఏమండి నాబోతు యొక్క చెప్పాలి ఆ ద్రాక్ష తోటను దోసుకున్నాడు. దేవుడు ఊరుకున్నాడండి. దేవుడు చూస్తూ ఊరుకున్నాడా? చివరికి ఏమన్నాడు తెలుసా? ఆ ప్రవక్త వచ్చి అంటాడు, ఇదిగో ఎక్కడైతే నాబోతు యొక్క రక్తము కారిందో ఏ పొలములోనో ఆ పొలములోనే నీ రక్తము కుక్కలు నాకుతాయి. దేవుడు వదిలిపెట్టడా? దేవుని స్తోత్రా. అదే జరిగింది అహాబు చనిపోయినప్పుడు. దేవుని స్తోత్రా. అందుకే నేను అంటున్నాను, తన పితర్జీతాన్ని ఏమండి తొందరపడి అమ్మడానికి వీలు లేదు. ఏమండి తొందరపడి సత్యాన్ని తెలిసినటువంటి వ్యక్తులు కూడా కొనడానికి కూడా ఇష్టపడకూడదు. అప్పుడు దేవుడు అలా నియమించాడు. దేవుని స్తోత్ర. ఇప్పుడు కూడా ఉంది కొన్ని చోట్ల ఏదండి అన్నదమ్ములు స్థలాలు ఉన్నాయి అనుకోండి, ముందు ఎవరిని పిలవాలి? ఎవరు పిలవాలి? అది మర్చిపోతున్నారు చాలామంది. దేవుడు పెట్టిన నియమమే ఇవి. ఏంటంటే మొదట పక్కన ఉన్నటువంటి తమ్ముడో అన్నయ్యో, లేకపోతే అన్నయ్య తమ్ముతున్నాడు తమ్ముడిని అడగాలి, తమ్ముడా మరి నేను ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని, నీ పక్కనే ఉన్న స్థలాన్ని నేను అమ్ముతున్నాను, నీకేమన్నా స్తోమత ఉందా, నువ్వు సరిదూగుతావా, నువ్వు కొనగలుగుతావా అని అడగాలి. అడగకుండా వేరే వాళ్ళకి అమ్మారనుకోండి, ఈయన రూల్ ఏంటంటే తమ్ముడు ఇది నా తల్లిదండ్రులు సంపాదించింది, అయితే మా అన్నయ్యది కావాలి, లేకపోతే నాదవ్వాలి, ఇంకో మూడోవాడు వచ్చి ఇక్కడ కొనడానికి వీలేదని చెప్పి కేసు పెడితే ఆ కొన్నవాడు డబ్బులు కట్టి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్ర. వెళ్ళిపోవాలి అంతే. ఇది ఎవరు పెట్టిందంటండి? దేవుడు పెట్టింది. అందుకనే దేవుని సన్నిధిలో కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ కాస్త మన అటు ఒక 10 మంది లేకపోతే అటు ఇటు పెద్ద మనుషులు ఉంటే బాగుంటుంది. దేవునికి స్తోత్ర. ఈ రోజున డబ్బు ఏం చేస్తుందంటే చాలా మనల్ని బలవంతం చేసి రహస్య కార్యాలు జరిగిస్తుంది. తర్వాత మనం ఏమండి ఆ చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా మన జీవితాలు అలాగా వెళ్ళిపోతాయి. అందుకే నేను అంటున్నాను, ఈ అక్రమమైనటువంటి మార్గంలో నడిచాడు కనుకనే దేవుడు తనకి శత్రువు అయిపోయాడు. అహాబు రాజుకి శత్రువు అయ్యాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవ, దేవుడు ఎందుకు శత్రువు అయ్యాడు అహాబు రాజుకి? మొదటిదేమో దేవుని కంటే దేన్ని ఎక్కువగా మనం ఎక్కువ చేయకూడదు, అది చేశాడు ఆయన. నేను తప్ప వేరే దేవుడిని కొండకూడదంటే మోలేకును నిలబెట్టాడు, ఏమండి ధూపము వేయటం ప్రారంభించాడు. రెండవది అక్రమముగా నాబోతు యొక్క స్థలాన్ని లేకపోతే పొలాన్ని లాక్కోరడం. మూడవది అహాబు రాజులో ఉన్నటువంటి ఆ లక్షణం ఏమిటి అంటే, పరిశుద్ధ లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ 2వ దినవృత్తాంతముల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. 18వ అధ్యాయం. ఇశ్రాయేలు రాజు యెహోవా వద్ద విచారణ చేయుటకు ఇమ్లా కుమారుడైన మికాయా అను ఒక్కడు ఇచ్చట ఉన్నాడు. అయితే అతడు నన్ను గూర్చి మేలు ప్రవచింపక నిత్యము కీడునే. ఇక్కడ ఏమంటున్నాడంట, ఇప్పుడు మేకయ అనే ప్రవక్త ఏమంటున్నాడంట, నువ్వు యుద్ధానికి వెళితే నువ్వు చచ్చిపోతావు, యుద్ధానికి వెళితే నువ్వు ఓడిపోతావు అని చెప్పాడు. ఈయన యెహోవా ప్రవక్త. ఈయన చేతి కింద 450 మంది ప్రవక్తలు ఉన్నారు. వీళ్ళంట అబద్ధ ప్రవక్తలంట. వీళ్ళు ఎవరంటండి? వాళ్ళు ఏమని ప్రవచిస్తున్నారంటే, ఇదిగో ఎళ్ళు,
నువ్వు జయంతోనే తిరిగి వస్తావు అన్నాడు. ఇప్పుడు ఈయనేమంటున్నాడు, ఈ ప్రవక్త ఏమంటున్నాడు, యెహోవా ప్రవక్త, రాజా నువ్వు వెళ్ళొద్దు, వెళితే కనుక నువ్వు ఇక తిరిగి రావు, ఓడిపోతావు, నువ్వు చనిపోతావు అని ప్రకటిస్తే ఇప్పుడు ఈయన అంటాడు, యుద్ధానికి వెళ్తున్నాం కదా, మనం ఎలా ఉంటుందని మన దేవుని దగ్గర విచారణ చేద్దామని యెహోషాపాతు అడిగితే ఆయన అంటాడు, ఇదిగో ఇక్కడ ఆయన యెహోవా ప్రవక్త ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఎవరో? ఇశ్రాయేల్ రాజున అహాబు కాదు, యెహోషాపాతు. యోధా బెన్యామీన్ 2 గోత్రాలు లేలేవాడు. ఈలోపు ఆయన తీసుకొచ్చారు. ప్రార్థన చేసి చెప్పయ్యా అంటే ప్రార్థన చేసి అంటాడు, అయ్యా మీరు వెళుతున్నారు కానీ ఓడిపోయేస్తారు, వద్దు వెళ్ళొద్దు అంటే ఈయన అంటాడు, అహాబు రాజు ఆయన ముందు, నిత్యం ఎప్పుడు కూడా నా గురించి కీడే మాట్లాడతాడు తప్ప మేలు మాట్లాడు. ఇప్పుడు ఎట్లా ఉందంటే సంఘం కానీ దేవుని బిడ్డలు కానీ దైవజనులు కానీ, ఏమండి ఈ రోజున నీకు ఇన్ని జరిగినాయి, ఇక నీ పరిస్థితులన్నీ మారిపోతాయి అంటే మాత్రం ఏం చేస్తావంటే ఆ ప్రవక్త మంచోడండి, ఇదిగో నువ్వు దిద్దుకోవలసిన, నువ్వు కడుక్కోవలసిన, నువ్వు సరి చేసుకోవలసిన, లేకపోతే దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుందంటే అమ్మో ఈయన మంచి, అంతేనా కాదా? దీవించబడతావని చెప్పిన ఆయనేమో మంచోడు, ఇదిగో నీ పాపమును బట్టి నీ మీదకి కీడు రాబోతుంది, దాన్ని సరి చేసుకో, లేకపోతే దేవుడు కనికరించి నీ మీదకి కరుణాహస్తాన్ని చూపిస్తాడు, లేకపోతే శిక్ష వచ్చేస్తుంది అంటే అమ్మో ఎప్పుడు చూసినా నా మీద శిక్ష వస్తుందనే చెప్తున్నాడు. దాని అర్థం ఏమిటో తెలియట్లా, అసలు ఎందుకు అన్నాడో కూడా లేదు, కీడు వస్తుందన్నమాట. దాని గురించి ఎప్పుడు అదే మాట్లాడతాడు. అందుకే ఆయనతో చెప్తున్నాడు, ఇది కరెక్ట్ ఆయన కాదండి. ఎవరితో చెప్తున్నాడంటండి? అహాబు రాజు, ఇశ్రాయేల్ రాజు అయినటువంటి యోధా బెన్యామీను గోత్రాలను 2 గోత్రాలు యెహోషాపాతుతో చెప్తున్నాడు, కీడే చెప్తున్నాడు అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థం ఏమిటంటే దేవుని దాసుని యొక్క మాటను అహాబు రాజు నమ్మేవాడు కాదు, అబద్ధములు చెప్పేటువంటి ప్రవక్తల మాట నమ్ముతాడు. దేవునికి స్తోత్ర. అందుకు దేవుడు శత్రువు అయ్యాడు. ఈరోజు చాలామంది సంఘాలు అలాగే ఉన్నాయి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎలా ఉన్నారంటండి, ఈ రోజున సంఘాలలో ఇదే కాదు, ఇంకా చాలా గొడవలు జరుగుతాయి. దేవుడు జల్లుడు పడుతున్నాడు. ఏంటంటే, ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఆ అబద్ధ ప్రవక్తలంట ఎలా వస్తారంటండి, గొర్రె చర్మమును ధరించుకుని తోడేళ్ళు మనసును కలిగి వస్తారంట. వారి క్రియలను బట్టి, వారి చర్యలను బట్టి మనం గుర్తుపట్టాలి. ఆల్రెడీ వచ్చేసారంట. అందుకే ఈ రోజున చాలా చోట్ల ప్రవక్తలు అంటండి మండలాలను ఎంచుకుంటున్నారు, చాలా చోట్ల పట్టణాలను ఎంచుకుంటున్నారు, చాలా చోట్ల ఏమండి సిటీలను ఎంచుకుంటున్నారు. అక్కడికి వెళ్తే ఏమంటున్నారంటే ఈ మధ్య సేవకులకి సంఘాలకి విభేదాలు జరుగుతూ ఉన్నాయి. వస్తున్న సేవకుల్ని అడ్డుపడుతున్నారు, రావద్దు అంటున్నారు. ఇక్కడున్న సేవకులు ఎందుకు రావద్దు అంటున్నారంటే వాళ్ళలో వచ్చినటువంటి భేదాభిప్రాయాలు బోధలో ఎలా ఉన్నాయి అంటే పండు తింటే గర్భఫలం వచ్చేస్తుంది అంటున్నారు. ఏం తింటానంటే అరటి పండు తింటే మేము ప్రార్థన చేసి ఇస్తే గర్భఫలము వచ్చేస్తుంది అంటున్నారు. కొంతమంది తైలాభిషేకం చేస్తే ఆత్మచేత నీవు నింపబడిపోతావు ఇక అంతే అంటున్నారంట. ఈ బోధ చెప్పడానికి వస్తుంటే అక్కడ ఉన్న పాస్టర్ గారు ఆపేస్తున్నారు. ఇప్పుడు నేను మణిపూర్లో ఉన్నారు, గందరగోళంగా ఉంది, అక్కడికి వెళ్ళి ప్రకటించమను. విజయవాడలో పిచ్చోళ్ళు ఉన్నారు, ఏమండి మైండ్లీలు ఉన్నారు, వాళ్ళు బాగు చేయమనండి. దేవుని స్తోత్ర. రోగులు ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేసి అక్కడ రోగులను తీసుకురండి, మేము బాగు చేస్తామని చెప్పండి. ఇవన్నీ ఏంటి, దేవునికి వ్యతిరేకమైనవి కాదా అని అక్కడ వాళ్ళు అడుగుతున్నారు. నా మాట కాదు కానీ వాళ్ళు అడుగుతున్నారు. దేవునికి స్తోత్ర. తైలాభిషేకం చేసి ప్రార్థన చేస్తే ఇక మీకు బాప్టిజం అవసరం లేదు, డైరెక్ట్గా మీరు పరలోకం. ఇవన్నీ జరిగినాయి అంట, ఇవన్నీ నేను విన్నాను, చూశాను. దేవునికి స్తోత్ర. అంటే నేను తీర్పు తీర్చేవాడిని కాదు, కానీ దానిలో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో మనం గ్రహించాలి అనేటువంటి సంగతి మీకు అర్థం అవ్వడానికి నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈరోజున ఎలా చూస్తారంటే చాలామంది ఉన్నటువంటి ఏమండి మందిరములో జనాలు ఉన్నటువంటి అక్కడ చాలా అభిషేకం ఉందని, అక్కడ చాలా ఆత్మీయత ఉందని. నేను అంటున్నాను, ఇద్దరున్న సంఘం దగ్గర దేవుడు ఉంటాడు, 100 మంది ఉన్న దగ్గర దేవుడు ఉంటాడు.
1000 మంది ఉన్న దగ్గర దేవుడు ఉంటాడు, 1,00,000 మంది ఉన్న దగ్గర దేవుడు ఉంటాడు. కానీ తీర్పు ఉంది. ఆ తీర్పులో కొంతమంది తేలిపోతారు. ఆ తీర్పులో తేలిపోయే ఆ జనంలో మనం ఉండకూడదు. అది నేను చెప్పేది. అది నేను ఉత్తరవాదిని కాదు, తీర్పర్ని కాదని నేను చెప్తున్నా. దేవునికి స్తోత్రం. అయితే ఈ అహాబు రాజు దేవునికి శత్రువుగా మారడానికి మూడో కారణం ఏమిటి అంటే, దైవజనులు, నిజం చెప్పినటువంటి దైవజనుల మాటను నమ్మేవాడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, దేవుని సన్నిధిలో ప్రవచనాల మీద మనం ఆధారపడకూడదు, కానీ దేవుని వాక్యం మీద మనం ఆధారపడాలి. ప్రవచనాలైనా ఆగిపోతాయి, కానీ దేవుని వాక్యం మాత్రం నిరర్థకము కాదు అని బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్పిన మాట మనం నమ్ముదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట అదే 2వ దినవృత్తాంతముల గ్రంథం 18వ అధ్యాయము 10 వచనం నుండి 11, 12 వచనం వరకు చదువుదాం. అప్పుడు కెనయా అన కుమారుడైన హిజ్కియా నిర్మూలమగు వరకు వారిని పొడుచుదు అని ప్రవక్తలందరూ ఏమన్నారంటండి, సిరియా దేశం మీదకి వెళుతున్నావు, నువ్వు పొడి చేస్తావు అని చెప్పేసి ఒక వ్యక్తి చెప్పగానే ఆ 400 మంది చిల్లరు ఉన్న ప్రవక్తలు వీళ్ళందరూ కూడా ఏమంటున్నారంటండి, ఆ ప్రకారంగానే ప్రవచించు. కానీ ఇక్కడ మేకయ అనే ప్రవక్త, యెహోవా ప్రవక్త ఏమన్నాడంటే, అలా జరగదు, నువ్వు ఓడిపోతావు. మేకయని పిలుచుటకు దూత అతన్ని కనుగొని ప్రవక్తలు రాజు విషయమై ఒకే ఉమ్మడిగా ఒకే మాటగా వాళ్ళు ఏం పలుకుతున్నారంటండి, మేలునే రాజుకు పలుకుతున్నారు. మరి నీ సంగతి ఏమిటి? దయచేసి వారి మాటలకు ఏమన్నాడంట, వెళ్ళిన దోతకాడు ఏమంటున్నాడు తెలుసా, రబ్బాయి నువ్వు వెళ్తున్నావు, వాళ్ళు 400 మంది చిల్లరున్నారు, వాళ్ళందరూ కూడా రాజుకు జయమే అంటున్నారు, మేలే ప్రకటిస్తున్నారు, నీవు కూడా అక్కడికి వెళ్ళి అనుకూలంగానే, ఆ మాటలకు అనుకూలంగా నువ్వు ఎలా అయినా ప్రవచించు. వాళ్ళు చెప్పినట్టు చెప్పకపోయినా ఎలా చెప్పాలంటే నీ బాణీలో నీవు చెప్పు, మేలును ప్రకటించు అని ఏం చెప్తున్నాడంటండి, ముందుగానే మేకాకు చెప్తున్నాడు. అయితే ఆయన అంటున్నాడు, ఒకే మాట అంటున్నాడు ఆయన, డబ్బులకో లేకపోతే అధికారం చూసో లేకపోతే హంగును చూసో నేను మాట్లాడను. ఏమంటున్నాడు అంటండి, మేకయ్య యెహోవా ఏమన్నాడంటండి, యెహోవా మీద ఆనా అంటే యెహోవా మీద ఒట్టు. దేవునికి స్తోత్రం. నా దేవుడు సెలవిచ్చినదేదో దానినే నేను ప్రవచిస్తాను, కానీ నేను దేనిని మారి చెప్పడానికి కానీ పలకడానికి కానీ నాకు ఎటువంటి అధికారము లేదు. దేవునికి స్తోత్రం. ఆ 400 మంది ఏమో ఏమైనా ప్రవచించారంట, ఇదిగో సిరియన్లు నువ్వు పొడి చేస్తావు, నువ్వు చంపేస్తావు, ఇక వాళ్ళు నిన్ను చూస్తే భయపడిపోతారు అని చెప్పారంట. ఈయన ఏమంటున్నాడంటే, వచ్చిన దూత అంటున్నాడంట, వాళ్ళు అలా ప్రవచించారు, నువ్వు కూడా వాళ్ళకు అనుకూలంగా, ఆ ప్రవచనానికి అనుకూలంగా కొత్త కోణంలో నువ్వు చెప్పాయా. దేవునికి స్తోత్రం. ఈరోజు ఏం చేస్తారంటే చాలామంది ఏమండి, చాలామంది దర్శనాలు చూసి అంటారు, అక్కడ ఏం జరుగుతున్నదో ఆ దర్శనాన్ని ఏమండి వీళ్ళకు అనుకూలంగా మార్చుకుని ఇలా జరుగుతుందయ్యా, ఇలా జరుగుతుందయ్యా. నేను అంటున్నాను, అలాంటి దర్శనములు అది నిజము కాదు. మనం ఊహించకుండా, మనం ఆలోచన చేయకుండా, అసలు దాని గురించి ప్రస్తావన లేకుండా మనకేదైతే భవిష్యత్తు గురించి దేవుడు తెలియజేస్తాడో అది మాత్రమే నిజమైన దర్శనము, నిజమైన ప్రవచనం. మనం చెప్పించుకుని తర్వాత వాటికి అనుకూలంగా ప్రవచించే ప్రవచనము
ఒకవేళ మన హృదయానికి సంతోషం కలిగించవచ్చు, కానీ అది దేవుని నుండి వచ్చింది కాదు. మనం చెప్పకుండానే మనం నిలబడినప్పుడు మన గురించినటువంటి విషయాలు పరిశుద్ధాత్ముడు తన దాసు నోట నుండి మాట్లాడితే అవి నిజమైనవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక వీళ్ళు అనుకూలంగా మాట్లాడుతుంటే ఈ మేకయ్య అనే ప్రవక్త మాత్రం నా జీవము, నా దేవుని యొక్క జీవం తోడు, యెహోవా ఏది మాట్లాడమని చెప్పునో దాన్నే మాట్లాడతాను, కానీ మనుషులకు సంతోషం కలిగించడానికి, మనుషులకు ఆనందం కలిగించడానికి, మనుషులకు మేలు కలిగిందని సొంతగా స్వధాగా మాట్లాడేటువంటి ప్రవక్త నేను కాదు అని అంటున్నాడు. అయితే తీసుకొచ్చారు. ఆయన అంటాడు, నువ్వు ఖచ్చితంగా ఓడిపోతా, ఖచ్చితంగా నీకు అపజయము. అప్పుడు అంటాడు ఈయన కోపం వచ్చి, వీళ్ళందరూ 400 మంది ఏమో ఏమండి నేను జయము పొందుతానంటే ఈయన ఎప్పుడు నిత్యము నేను కీడులోనికే వెళ్తానంటాడు. అందుకే ఈయన ప్రవచనం నాకు ఇష్టం లేదు అని అంటాడు. దేవునికి స్తోత్రం. ఇష్టం లేదంటే అర్థం ఏంటి? నమ్మినట్ట నమ్మనట్ట చెప్పాలి. నమ్మినట్ట నమ్మనట్ట అంటే ఎందుకు దేవుడు అహాబుకి శత్రువయ్యాడు? మూడో కారణం ఏమిటి అంటే, నిజమైన దైవజనుణ్ణి నమ్మే వ్యక్తి కాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక సామెత ఉంది కదండి, నిజం చెప్తానంట ఊర్లో ఉంచరంట, ఇంట్లో కూడా ఉంచరంట. దేవునికి స్తోత్రం. అబద్ధం ఆడేవాళ్ళకి స్నేహితులు చాలామంది ఉంటారంట, నిజంగా మాట్లాడేవాడికి విరోధులు ఎక్కువగా ఉంటారు, స్నేహితులు తక్కువగా ఉంటారు. దేవునికి స్తోత్రం. తాగినోడితో తాగితే చాలామంది ఉంటారు, తిట్టినోడితో తిడితే చాలామంది ఉంటారు, తిరిగినోడితో తిరిగితే చాలామంది వస్తారు. ఆ పేరు తెలియదు, ఏమి హాయ్ అంటాడు. కూర్చుందామా, కాస్త చాయ్ తాగుదామా, చాయ్ కాస్త టిఫిన్కి వెళ్తా, టిఫిన్ కాస్త ఎర్ర బాటిల్ టేబుల్ మీదకి వచ్చేస్తుంది. అసలు ఎవరో తెలియదు. ఆయన ఇప్పిస్తాడు, ఈయన ఇప్పిస్తాడు, స్నేహం పెరిగిపోద్ది. వాడు నాకు 2 ఉన్నారంటాడు, నాకు 10 మంది ఉంటారు, వస్తారు అక్కడ ఆ బాళ్ళ మొత్తం నిండిపోద్ది. మంచివాడుగా మాట్లాడాను, అరే అది చేయకూడదురా అంటే వీడు ఎప్పుడు అంతే, అది తినకూడదు అంటాడు, ఇది చేయకూడదు అంటాడు, ఇది మాట్లాడకూడదు, ఇది చూడకూడదు అంటాడు. మరి ఆడి జోలికి వెళ్ళకండ్రా, నాకు ఫ్రెండ్ అయితే అయ్యాడు కానీ మీరు ఆడితో మాట్లాడకండ్రా అని అంటారు. తక్కువైపోతారు, శత్రువులు ఎక్కువైపోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శరీరానుసారంగా నడిచేవాడు అహాబు రాజు, ఆత్మానుసారంగా నడిచేవాడు కాదు. అందుకని దేవుడు అహాబుకి శత్రువయ్యాడు. అహాబు దేవుని దృష్టికి శత్రువుగా మారాడు. పాత నిబంధన గ్రంథంలో తెలుసు, క్రొత్త నిబంధన గ్రంథంలో చక్కటి మాట రాస్తాడు అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము చదవగా విందాం. 8వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు అంటే దేవునికి శత్రువుగా, అది విరోధం అంటే శత్రువే కదండి. ఇప్పుడు ఆత్మీయంగా ఆలోచన చేస్తున్నాడా అహాబు రాజు, శారీరకంగా ఆలోచన చేస్తున్నాడండి? చెప్పండి. ఆత్మీయంగా ఆలోచన చేసేవాడైతే ఎవరు? ఈ మేకయ అనే ప్రవక్త చెప్పినప్పుడు నమ్మేవాడు, అంతేనా కదా? నమ్మేవాడు, దాన్ని పట్టుకునేవాడు. ఈ 400 మంది చెప్పేది అబద్ధం అనేవాడు. కానీ శరీరానుసారమైన మనసుతో తాను యుద్ధానికి వెళ్ళాలని ఆలోచన చేస్తున్నాడు. ఆత్మానుసారమైన విషయాలు ఆయన దృష్టికి, ఆయన మనసుకి చాలా తక్కువగా కనబడుతున్నాయి. ఎందుకంటే అబ్బో 400 మంది చెప్తున్నారంటే అది నిజమే. ఆ 400 మంది చెప్తున్న దానిలో నిజం ఎంత ఉంది అని ఒకసారి ఆలోచన చేసేవాడిగా లేడు. ఈ రోజున సంఘము కూడా అలాగే ఉంది. ఈ రోజున దేవుని బిడ్డలు అంటున్న వారు కూడా అలాగే ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నేను శరీరానుసారముగా ప్రవర్తించేవాడిగా ఉన్నాడు. నేను అన్న శరీరానుసారంగా నడిచేటువంటి మనము దేవునికి స్నేహితులమా శత్రువులమండి? దేవునికి విరోధులే. దేవునికి స్తోత్రం. కనుక నేను నన్ను ఆత్మానుసారంగా మనం నడుచుదుముగాక. దేవుడు మనకు స్నేహితుడు అవుతాడు, మనం ఆయనకి స్నేహితులుగా మారుతాం. లోకం మనకు శత్రువు అవుద్ది, లోకానికి మనం శత్రువులుగా ఉంటాం. దేవునికి స్తోత్రం,
అసలు దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి, మనం తేల్చుకోవాల్సిన విషయం ఏంటి? దేవునితో శత్రుత్వాన్ని పెంచుకోవటం మంచిదా, లోకముతో శత్రుత్వం పెంచుకోవటం మంచిదా? ఎందుకంటే మనం దేవునికి స్నేహితులుగా మారిపోతాం, దేవుడు మనకి స్నేహితుడిగా మారుతాడు. ఒకవేళ లోకంతో శత్రుత్వం కలిగితే మనకు శత్రువులు ఎంతమంది అయినా ఉండే కానీ వందల మంది, ఏమంటాడు బైబిల్లో ఒక మాట అంటాడు, కీర్తన గ్రంథం, 10,000 మంది మోహరించినను నేను ఏ అపాయమునకు, అంటే ఎవరున్నారంట? మనకెవ్వరు లేకపోయినా మనం దేవునితో అయ్యండి స్నేహం కలిగి ఉన్నాం కాబట్టి, మనం దేవుని నమ్మి ఉన్నాం కాబట్టి, మనం దేవుని ఆత్మానుసారంగా మనం నడుస్తాం కాబట్టి మన యుద్ధం చేసేవాడు ఎవరు అంటే, మన పక్షంగా నిలిచేవాడు ఎవరు అంటే మన దేవుడే. దేవునికి స్తోత్రం. ఓడిపోయిన చోటే వాడుతున్నాం, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఏమంటే ఎక్కడ పడిపోతామో, ఎక్కడ పడిపోయిన స్థితి ఉందో మన పక్షంగా ఆయన భుజము కాసి మన పక్షంగా యుద్ధం నేర్పేవాడు ఆయనే, యుద్ధం చేసే సూర్యుడు కూడా ఆయనే. కనుక ఈ రోజున మనం తేల్చుకోవాల్సింది ఏమిటంటే, మనం గ్రహించవలసింది ఏమిటంటే, మనం నేర్చుకున్న దానిని అనుసరణలో పెట్టవలసింది ఏమిటంటే, ఆత్మానుసారంగా మనము జీవించాలి, ఆత్మానుసారంగా మనము నడవాలి. అప్పుడే మనం దేవునికి కాస్త దగ్గర అవుతాం, దేవుడు మనకు కాస్త దగ్గర అవుతాడు. ఈ లోకానికి మనం వేరైపోతాం. లోకం మనం దూషించిన పర్వాలేదు, ఎందుకంటే ఆయన అంటాడు యేసయ్య, లోకమును దూషించింది, లోకము నన్ను వెలివేసింది, కానీ మిమ్మల్ని వెలివేస్తున్నప్పుడు మీరే మాత్రం భయపడవద్దు, నన్నే వెలివేసింది, నన్నే విరోధముగా చూసింది, పెద్ద విషయం కాదు. కానీ నాకు దగ్గర రావండి, నాకు దగ్గర అయితే మీరు బాగుపడతారు, నాకు దగ్గర అయితే మీరు పరిశుద్ధపరచబడతారు, నాకు దగ్గర అయితే మీరు నా రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. దేవుని స్తోత్రం. అది లేదు అహాబు రాజులు. ఏమండి, అబద్ధము మాట్లాడేటువంటి వారి విషయంలో చక్కగా ఎక్కువగా నమ్మే మనస్సు అహాబు రాజుకి ఉంది. అందుకే దేవుడు తనకు దూరం అయిపోయాడు, దేవునికి శత్రువుగా మారిపోయాడు. ఇది మూడవది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చెప్దాం అనుకున్న టైం అయిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక శత్రువు ఎలా అవుతాం? శత్రువు అయినటువంటి వారిలో కనబడే లక్షణాలు ఏమిటి? నేను ఎన్ని చెప్పానండి? 4 3 చెప్పాను. ఒకటి చెప్పాలి, ఆజ్ఞ అతిక్రమించుటే పాపముగా తన జీవితంలో కనపడింది. దాన్ని మనం ఎలా అన్వయించుకోవాలి అంటే, దేవుని కంటే దేన్ని, పనిని కానీ ఉద్యోగాన్ని సమయాన్ని కానీ సమానంగా మనము అప్పుడే మనం దేవుని శత్రువులు అయిపోయినట్టు. 2, అక్రమమైనటువంటి మార్గములో మనము నడవకూడదు. నాబోతు ద్రాక్ష తోటని అక్రమముగా వారి పితృజీతాన్ని లేకపోతే పితృ ఆస్తిని ఏమండి వాక్యానికి విరుద్ధముగా లాక్కున్నాడు. కనుక మన జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ జీవితంలో, దేవుడు మనకిచ్చినటువంటి విశ్వాస జీవితంలో వాక్యం ఏం చెప్తుంది దాని ప్రకారమే మనం జీవించాలి తప్ప, ఎక్కడ మన విశ్వాస జీవితం, ప్రార్థన జీవితం, క్రమం జీవితం కానీ ఏది కూడా అక్రమముగా దేవుని దృష్టికి కనబడకూడదు. మూడవది అహాబు రాజు జీవితంలో ఉన్నటువంటి లక్షణం ఏంటి? దేవుడికి శత్రువుగా మారడానికంటే ఏమంటే అబద్ధాన్ని ఎక్కువగా నమ్మేవాడు, నిజాన్ని పక్కన పెట్టేవాడు. ఈ రోజున చాలామంది కూడా వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నారు, వాక్యానికి విరుద్ధంగా నడుస్తూ ఉన్నారు. నేను అంటున్నాను, ఎప్పుడైతే వాక్యాన్ని మనం అనుసరణలో పెడతామో ఇంకా క్రొత్త సంగతులు పరిశుద్ధాత్ముడు మన హృదయంలో మన మనస్సులో పెడతాడు. దాన్ని పక్కన పెట్టామనుకోండి, మనం ఉన్న వాక్యాన్ని కూడా సాతానుడు మన హృదయంలో నుండి దొంగిలించేస్తాడు. అప్పుడేమైందో తెలుసా? మనం సామాన్యమైన బాప్తిసం తీసుకుని ఉండొచ్చు, అభిషేకించబడిన వారిగా ఉంటే ఉండొచ్చు, కానీ మనలో శక్తి లేని వారిగా, ఎందుకు పనికిరానిటువంటి ఒక పాత్రగా మాత్రమే మనం మిగిలిపోతాం. మనం రక్షించబడింది ఆయన పిలిచిన దాని కొరకు కాదు. మనం చూసినప్పుడు అపవాదికి భయం పుట్టాలి. భయం పుట్టాలి అంటే మనం అపవాది చేసే అక్రమమైన మార్గము ఎక్కడ మనకి అంటించి మనల్ని లోపర్చుకోవాలని చూస్తుందో ఆ సమయంలోనే
మనం అది దారి మళ్ళించుకోవాలి. అది మనసైనా, అది బుద్ధైనా, అది ఆలోచన అయినా మనం ఆక్రమైన మార్గము నుండి మనం సేఫ్ జోన్లోనికి, దేవుని వాక్యంలోనికి మనం వచ్చేయాలి. అప్పుడే ఒక్కడో లేకపోయినా మన పక్షంగా కొన్ని లక్షలకి మించిన శక్తి కలిగిన దేవుడు మన పక్షంగా అయినా యుద్ధము చేస్తాడు. మనం ఓడిపోం, కుటుంబ జీవితంలో ఓడిపోం, ఆత్మీయ జీవితంలో ఓడిపోం, సమాజంలో మనం ఓటమిగా ఉండొచ్చు, కనబడవచ్చు. కానీ మన దేవుడు మన పక్షంగా ఉండగా, మనం ఆయన పక్షంగా ఉండగా, అక్రమమైనది వచ్చినప్పుడు మనం గ్రహించి విడిచిపెడితే మన దేవుడు మన పక్షంగా ప్రతి కార్యాన్ని చేసి ముగించి ఆయన మనల్ని నిలబెడతాడు. దేవునికి స్తోత్ర. మన దేవుని వాక్యాన్ని నమ్మేవారిగా ఉండాలి, దైవజనులను నమ్మేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్ర. అప్పుడు దేవుడే మన పక్షంగా ఆయన నిలబడిపోతాడు. మనం దేవునికి స్నేహితులు అవుతాం తప్ప శత్రువులుగా మారటానికి అవకాశము లేదు. కనుక నేనంటున్నాను, ఈ రోజున అహాబు రాజుని గురించి రెండో దినవృత్తాంతం గ్రంథం 19వ అధ్యాయము యెహోషాపాతు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ప్రవక్త అంటున్నాడు, ఇదిగో భక్తిహీనుడైనటువంటి దేవునికి శత్రువైన వానితో నీవు స్నేహము చేస్తున్నావు. నీ స్నేహం ఎవరితో? దేవుని భక్తి కలిగి వారితోనా? దేవుని సన్నిధిలో దేవుని వాక్యానికి లోబడి వారితోనా? దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడిచే వారితోనా? తెలుసుకోవలసినటువంటి సమయం దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్ర. మనల్ని పడగొట్టడానికి అనేక రీతులుగా మన స్నేహితులను వాడుకుంటాడు. మనల్ని పడగొట్టడానికి అనేక రీతులుగా మన కుటుంబకులను వాడుకుంటాడు అపవాదే. ఆ సమయంలో గ్రహించాలి. ఆత్మను పొందిన మనము, వాక్యం వింటున్న మనం ఏ స్థితిలో ఉన్నాము, ఏ స్థితిలో ఉంటే మనకు మేలో, ఏ స్థితిలో ఉండకపోతే మనకు కీడో అనేటువంటిది మనం గ్రహించేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్ర. ఇంకా అహాబు రాజులో ఉన్న ఇంకా రెండు అవలక్షణాలు ఉన్నాయి. రెండు అవలక్షణాలు, పడిపోవడానికి లేకపోతే శత్రువుగా మారడానికి రెండు ఉన్నాయి. సాధ్యమైతే రేపటి దినాన పునరుద్ధాన దినమును ఈ రెండు విషయాలు మనం నేర్చుకుందాం. దేవుడి ఈ మాటలు మన నిడుకుల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, తలలు వంచుదాం. ఈ ఉదయకాల సమయం నుండి మధ్యాహ్నం వరకు ప్రభు సన్నిధిలో మనము గడపడానికి ప్రభు ఈ శుద్ధీకరణ కూడిక ఈ 9వ మాసాన్ని ప్రభు మనకిచ్చారు. సమయంలో ప్రత్యేకంగా మరి ఒక దేశానికి శత్రువు అయితే బ్రతకొచ్చు, కానీ ఒక భర్త భార్యకి శత్రువుగా కొన్నాళ్ళు బ్రతికి కొన్నాళ్ళు కలిసిపోవచ్చు. కానీ అలాగే మరి అనేక రీతులుగా స్నేహితులు కానీ, ఒకవేళ అన్నదమ్ముల్లో కానీ శత్రుత్వం ఉంటే బ్రతకగలుగుతారు. కానీ మనం దేవునికి శత్రువుగా ఉంటే మనం బ్రతకలేం. శత్రువు అయితే దేవుడు మనం బ్రతకలేం. ఎందుకు దేవుడు శత్రువుగా మనకు మారుతాడు? మనం దేవునికి శత్రువుగా మారటానికి కారణాలు ఏమిటి? ఈ రోజున అహాబు రాజు శత్రువుగా మారాడని రెండో దినవృత్తాంతముల గ్రంథం 19వ అధ్యాయము మరి 2వ వచనాన్ని మనం విన్నాం కదా. కనుక దేవుని సన్నిధిలో ఒకవేళ ఆ అవలక్షణాలు మనలో ఉన్నాయా? మనం అనుకుంటున్నాం, నేను భక్తి గల వాడినేనయ్యా, నేను బాగా ప్రార్థన చేయగలిగిన వాడినయ్యా అని మనం అనుకుంటూ ఉండొచ్చేమో. ఒకవేళ మనం చేస్తున్నప్పటికీ జవాబు పొందలేకపోతున్నామా? ఒకవేళ మనం కార్యాలు చూడలేకపోతున్నామా? కారణం ఏమిటో మనం వెతుక్కోకపోతే, ఆ కారణం ఎందుకు ఎలా జరుగుతుందో మనం గ్రహించకపోతే మనం దేవునికి శత్రువుగా మారి ఉన్నాం. ఆయన అనుకున్న ఇశ్రాయేల్ రాజుగా ఉన్నాను కదా అనుకున్నాడు, కానీ దేవునికి శత్రువుగా మారిపోయాడు. దేవుడు అతనికి శత్రువుగా మారిపోయాడు. ఆయనలో ఉన్నాయి. ఒకవేళ ఆయనలో ఉన్నటువంటి అవలక్షణాలు మనకు తెలియకుండా ఆయనకి ఆ రీతిగా ఉంటే ఇంకో కోణంలో మన జీవితాన్ని పాడు చేస్తున్నాము శత్రువుగా మారడానికి. ఒకటి, దేవుని కంటే ఎక్కువగా దేన్ని మనం ఎక్కువ చేయకూడదు. ఎందుకంటే ఆయన అంటాడు, అది మీరాడు అహాబు రాజు, ఆయన ఆకాశం అని భూమి అందేగా దేని రూపమునకును సమానంగా చేయకూడదు అన్నప్పుడు ఆ సత్యం తెలిసి కూడా పొరపాటుగా ఇదిగో దేవత స్తంభాన్ని నిలబెట్టాడు, బలులు అర్పించడానికి సిద్ధపడిపోయాడు. తన భార్య మాటలు విని దేవునికి శత్రువుగా మారిపోయాడు. ఒకవేళ దేవుని కాకుండా మనం దేన్ని ఎక్కువగా పూజిస్తున్నామో, దేన్ని ఎక్కువగా ఆపాదిస్తున్నామో, మహిమను అది ఏదైనా కానీ మన జీవిత విధానాలలో, మన ఆత్మీయ జీవితంలో దేవుని పక్కన పెట్టి దేవునితో సమానంగా చేస్తున్నాము, అది దేవునికి శత్రువుగా మనం మారిపోయిన స్థితి. అలాగే రెండవదిగా దేవుని సన్నిధిలో మనం నేర్చుకున్నాం,
మరి అహాబు అక్రమముగా నాబోతు యొక్క ద్రాక్ష తోటని మరి లాగుకొనటం, అలాగే అక్రమమైనటువంటి మార్గము, అక్రమమైనటువంటి అవిశ్వాసము, అక్రమమైనటువంటి ప్రార్థన, ఇంకేదైతే ఉందో మనకి దేవునికి అనుకూలంగా కాకుండా మనకు అనుకూలంగా దేన్ని మలుచుకుని అక్రమంగా దానికి వాక్యాన్ని ఆపాదించి ఇది ఇలా ఉంది, ఇలా చేయొచ్చు అని అక్రమంగా నడుస్తున్నామేమో విశ్వాస జీవితంలో. దాని ద్వారా దేవుని సన్నిధిలో నువ్వు సంతోషంగా లోకంలో ఉండొచ్చు, కానీ ఆ రోజు మొదలుకొని దేవుని సన్నిధిలో మనం శత్రువులుగా మారిపోయాం. దేవుడు శత్రువుగా మారిపోయాడు కనుక మనం అలా ఉండకూడదు కదా, పరిశుద్ధపరచుకోవాలి కదా, ప్రభువా నాలో ఉన్న లోపం నేను సరి చేసుకోవాలి కదా అని ప్రభుని అడుగుదామా. మూడవది అహాబు రోజులో ఉన్నటువంటిది, ఇదిగో అబద్ధ ప్రవక్తల మాట విన్నాడు. మేకయ అనే ప్రవక్త మరి చెప్పిన మాట, నిత్యము నా గురించి కీడే మాట్లాడతాడు, మేలు గురించి ప్రకటించుడు అన్నాడు, కానీ ఓడిపోయి వచ్చాడు, చనిపోయాడు. కనుక నేను అంటున్నాను, ఈ రోజున దేవుని సన్నిధిలో దేవుని మాట నిజమైంది, దేవుని మాట నిత్యమైంది, దేవుని మాట నిలకడైంది కనుక దేవుని మాటను మనం పక్కన పెట్టేస్తున్నామా? దేవుని వాక్యాన్ని పెడచెవుని పెడుతున్నామా? దేవుని వాక్యానికి మితిమీరి మన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నామా? అయితే అప్పుడే మనం దేవునికి శత్రువులుగా మారిపోయాం. కనుక దేవుడి వాక్యం ఏం చెప్తుందో, మన బ్రతుకులు ఎలా ఉన్నాయో, వాక్యానుసారంగా ఉన్నాయా? వాక్యానుసారంగా మనం బ్రతుకుతున్నామా? వాక్యానుసారంగా మనం నిలబడుతున్నామా? వాక్యానుసారంగా మన జీవిత విధానం ఉందా, లేదా అక్రమంగా ఉందా? అహాబు జీవితంలో ఉన్నట్టుగా, ప్రభువా నీ వాక్య ప్రకారం నేను జీవించాలనుకుంటున్నానయ్యా, అయ్యా నేను నీకు శత్రువైతే నేను బ్రతకలేనయ్యా, ఈ లోకం బ్రతికితే బ్రతుకుండొచ్చు, కానీ పరలోకంలో ప్రభువా మీరు అంటారు ఆ రోజున అక్రమము చేయ వారిలా మీరు ఎవరో నాకు తెలియదు అన్నప్పుడు ప్రభువా నా నోటి నుండి ఏ జవాబు ఉండదయ్యా. కనుక ఈరోజే ఈ వాక్యం విన్నానయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని అయినా ఒకవేళ నీ వాక్యాన్ని ప్రభా మీరు నేనేమన్నా పొరపాటున వాక్యానికి వ్యతిరేకంగా నడిచానేమో, నన్ను నేను ప్రశ్న వేసుకుంటున్నానయ్యా. పడిపోయిన చోట నువ్వు కట్టగలిగిన దేవుడయ్యా, అయ్యా తీర్మానం చేసుకోగలిగితే, ఒప్పుకోగలిగితే క్షమించగలిగిన వాడవు ప్రభా. అతిక్రమములు చేయవాడు వర్ధిల్లడన్నావు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. దేవుని శత్రువులకు ఒక అవకాశం ఇస్తున్నావయ్యా, మేము పడిపోయాం వాక్యం విరోధంగా. ఈ రోజున వాక్యం విన్నాం ప్రభా, నీ సన్నిధులు మేము ప్రభా వాక్యానికి విరోధంగా నడిచిన మా జీవితాన్ని మరలా మళ్ళించుకుంటున్నాం అయ్యా, మేము సరి చేసుకుంటున్నాం ప్రభా, వాక్యం ప్రకారంగా మేము జీవించాలని తీర్మానం చేసుకుంటున్నాం అని ప్రభుని అడుగుదాం. ఈ రోజున ప్రభా ఎక్కడ పడిపోయాను, వాక్యానికి వ్యతిరేకంగా ఎక్కడ నడిచాను ప్రభా, అప్పుడే నిన్ను శత్రువుగా ప్రభా, అందుకే నా ప్రార్థన వినట్లేదు, అందుకే నేను జవాబు పొందట్లేదు, అందుకే నీ ప్రత్యక్షతని అనుభవించట్లేదేమో ప్రభు. ఈ రోజు నుండి నాయన నీ స్వరం నేను వినాలయ్యా, నీ వాక్యం విన్నాను ప్రభా, అయా వాక్యానుసారంగా ప్రభు బ్రతికి అయా నీకు స్నేహితుడిగా, నీవు నాకు స్నేహితుడిగా ఉంటావని ప్రభు ఈరోజు స్పష్టంగా మాట్లాడినందుకు వందనాలు. ఈ మాటలు మా హృదయాల్లో ఫలింపు చేయండి అయ్యా, ఆత్మానుసారం కట్టండి, ఆత్మానుసారమైన మనసు దయచేయండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. అయ్యా నీకంటే ఏది ఎక్కువగా నా జీవితంలో ప్రయాణం కానీ, వ్యాపారం కానీ, నాయన ఉద్యోగం కానీ ప్రభా అది మించింది కాదయ్యా, నీకంటే మించింది కాదయ్యా, నీ తర్వాతనే అని నేను తీర్మానం చేసుకుంటానయ్యా. నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేయబోతున్నాడు. ఆయన మూయబడిన ద్వారాలు తెరవబోతున్నాడు. ఆయన నీవు దిద్దుకుంటున్నటువంటి ఆ విషయాలని, కడుక్కుంటున్న విషయాలని, సిద్ధపాటు చేసుకున్న విషయాలని, తీర్మానం చేసుకున్న విషయాలని మనుష్యుడికి లెక్కల్లోనికి రాకపోవచ్చు. నువ్వు యథార్థంగా ఈ వాక్యమిని తీర్మానం చేస్తుండగా దేవుడు నేను చూస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, దేవుడు నేను కరుణించబోతున్నాడు. ఆయన కరుణాహస్తము చాపబోతున్నాడు. ఆయన ఈ పక్షం యుద్ధం చేయబోతున్నాడు. నువ్వు ఎక్కడ పడిపోయిన ఆ ప్రదేశంలో నీ కొరకు యుద్ధం చేయడం, యుద్ధం నేర్పడానికి నీ చేతులను ఆయన బలపరచబోతున్నాడు. దేవానికి వందనాలు తండ్రి. ఈ వాక్య మా హృదయాల్లో నూరత్తులుగా ఫలింపు చేయమని మహిమ తెచ్చుకో. రేపటి దినంలో నీ బలలో ప్రభువా నిరాంతరముగా మీ సన్నిధిలో చేయబెట్టే వారిగా మమ్మల్ని ఈ రాత్రి శుద్ధి చేసి సిద్ధపాటు చేయమని రాజా, ఈ వాక్యం మా హృదయాలలో ప్రభు పని చేయనట్లుగా నీరు కట్టి ఫలింపు చేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి, ప్రభు యేసు రక్తమే ఇచ్చి, ప్రభు యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.